పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భగవంతుణ్ణి ద్వేషించేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడిగా ఉండేవాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ఒకరోజు అతడు అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు చెప్పాడు, ఆయన ఎక్కడ లేడు చెప్పు, నేను చూపిస్తాను. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక బుర్రదవ్వను బిల్డప్ స్ట్రక్చర్ చూపించాడు. దానిలో విష్ణువు ఉన్నాడా అని అడిగాడు. ఆ క్షణంలో ఆ స్తంభం నుండి శ్రీ నృసింహస్వామి, అర్ధసింహం, అర్ధమానవరూపం. ఈ సంఘటన అనంతరం నృసింహస్వామి చాలా ఉగ్రరూపంలో ఉన్నారు. అప్పుడు భక్తుడు ప్రహ్లాదుడు స్వామిని శాంతపరిచే ప్రయత్నం చేశాడు. అప్పుడు స్వామి తండ్రి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చాడు. ప్రత్యేకతలు: సింహాచలం ఆలయం 600 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందినది.